హలో పీపుల్, అందరు ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రిప్లెట్స్. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మేమైతే పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. వాళ్ళు రెడీ చేసేసరికి నాకు చాలా టైం అయిపోయింది. చూడండి, ఇక్కడైతే సన్నగా రావటం కోసం అయితే ఒక చిన్న పిన్ను తీసుకొని అయితే బొట్టు పెట్టేస్తున్నాను అనమాట. ఈ డ్రెస్సులు వచ్చేసి లాస్ట్ ఇయర్ కాక ముందు ఇయర్, అంటే వీళ్ళు ఫస్ట్ బర్త్డే కన్నా ముందువి, అంటే వీళ్ళు పుట్టిన తర్వాత ఫస్ట్ వేసిన కాస్ట్యూమే అది. మళ్ళీ అదే యూస్ చేసేసాను అనమాట. ఇంక ఈ ఇయరే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి సపరేట్గా తీసుకోవాలి. ఈమె వచ్చేసి అబ్బాయి కదా అమ్మాయే, వీళ్ళు ముగ్గురు కావాలి పిల్లలు కదా. ఇద్దరికి వచ్చేసి గోపికమ్మల వేషం వేసేసాను, ఈమెకు వచ్చేసి కృష్ణుడు వేషం వేసాను. ఈమె ఫేస్ వచ్చేసి కొంచెం అబ్బాయి మొహంలాగా అనిపిస్తుంది. ఇలా రెడీ చేసినప్పుడు భలే ముద్దుగా అనిపిస్తుంది. ఫస్ట్ ఇయర్ కూడా ఇలానే రెడీ చేశాను. ఆ ఫొటోస్ ఒకవేళ చూడకుండా ఉంటే మన ఛానల్లో అది లింక్ ఇస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి ఓన్లీ ఆ సెట్ ఒక్కటే తెచ్చాను ఈ ఇయర్, ఇంకేం తీసుకోలేదు. ఆ సెట్, ఆ కృష్ణుడి గెటప్కి సంబంధించిన సెట్, ఇంకా ఆ బొట్లు అంతే తప్ప నేను ఏం కొనలేదు ఈసారి. కానీ ఉన్న దాంట్లో రెడీ చేశాను, భలే అనిపించింది. ఫస్ట్ టైం చేసినప్పుడైతే ఇద్దరిని మాత్రమే రెడీ చేశాను. ఒక ఆమె అప్పుడు మా దగ్గర లేదు, ఊర్లో ఉందన్నమాట. అందుకనేసి ఈసారి ముగ్గురిని రెడీ చేశాను కదా, చాలా స్పెషల్ అనిపించింది. కానీ రెడీ చేయించుకుంటారు అంతసేపు, బాగా ఇంట్రెస్ట్గా రెడీ అవుతారు. తర్వాత మాత్రం ఎక్కడ లేనంత చిరాకు వచ్చేస్తుంది వీళ్ళకి. రెడీ అయిపోవడం ఆలస్యం, ఇంకా మళ్ళీ వద్దు తీసే అంటారనమాట. కానీ ఎలాగోలైతే రెడీ చేసి అయితే ఒక 4 ఫోటోలు అయితే తీసుకున్నాను. కానీ భలే అనిపించింది అసలు. మీ ఇంట్లో ఎలా కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకున్నారు? కామెంట్ చేసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన వీడియో నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీళ్ళ లుక్ వచ్చేసి బొట్లు పెట్టేసి అయితే ఇంకా జడేసాను అనమాట. పూలు కూడా తెప్పించాను, కానీ పూలు పెట్టేదానికి అవ్వలేదు. కృష్ణుడికి మాత్రం నా దగ్గర ఒకటి ముత్యాలది దండు ఉంటే అది జడ చుట్టూ చుట్టేసాను అనమాట. అసలు భలే ఇంట్రెస్ట్. అప్పటికప్పుడు ఆ పారాన్ని బయట ఎందుకులే అనేసి కుంకుమ ఉంటే ఆ కుంకుమనే పారాన్లాగా కలిపేసి అయితే కాళ్ళకు పెట్టాను అనమాట. ఈ లంగా జాకెట్లు కూడా చాలాసార్లు వేసాను, కానీ ఇప్పుడు మాత్రం భలే లుక్ వచ్చాయి అసలు. మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు ఏ లుక్ నచ్చిందో కూడా కామెంట్ చేయొచ్చు. ఎవరిది బాగుంది, కృష్ణుడిది బాగుందా, గోపికమ్మలది బాగుందా, ముగ్గురిది కలిపి బాగుందా అనేసి. కానీ భలే ఉన్నాయి అసలు వీళ్ళ పిలకలు వచ్చేసి, ఇప్పుడిప్పుడే కదా, కానీ భలే అనిపించింది. అసలు ఎంతైనా ఆడపిల్లలకి రెడీ అవ్వడం అంటే భలే ఇష్టం కదా. అసలు ఇంతకుముందు నేను రెడీ అయ్యేదాన్ని, ఇప్పుడు వీళ్ళని రెడీ చేసేసరికి టైం అయిపోతుంది. కానీ ఆ నవ్వితే ఇంకా పిల్లలు భలేగా అనిపిస్తారు కదా, భలే ముద్దుగా అనిపిస్తారు. ఫస్ట్ అయితే బొట్టు పెట్టాను, ఆ బొట్టు తిలకం వచ్చేసి చెరిపేసుకుంటున్నానని స్టిక్కర్ పెట్టి ఇంకొంచెం తిలకం పెట్టాను అనమాట. ఇంకా చాలా సింపుల్గా వేసాను, పెద్దగా ఏం వేయలేదు. ఇంకా జ్యువెలరీ అంతా అయితే పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఓనీలు కట్టేశాను అనమాట. అవి 2 హాఫ్ శారీసే. ఒకటి ముందు హాఫ్ శారీకి వచ్చిందనమాట ఓనీ, ఇంకా అది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది అనేసి వేరేదైతే తీసుకున్నాను సాటిన్లో. అది ఇలా యూజ్ అయిపోయింది అనమాట. ఈ పాపడి బిళ్ళలు కూడా రీసెంట్గా తీసుకున్నవే 1 గ్రామ్ గోల్డ్లో. ఒక జ్యువెలరీ కలెక్షన్ కూడా చేశాను అనమాట. ఒకవేళ చూడకుండా ఉంటే అది కూడా చూసేయండి. ఇంతకుముందు అసలు నేను ఎప్పుడు ఇలా రెడీ చేయలేదన్నమాట. పెద్దగా ఏదో తెలిసినంతలో ఇలా అయితే రెడీ చేసేసాను. భలే అనిపించింది. రెడీ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, అంటే పర్లేదా అనేసి. ఇంకా రెడీ చేసిన తర్వాత అయితే ఇంటి వెనక అరటి చెట్లు ఉంటాయి అన్నమాట. అక్కడ వెళ్ళేసి 4 ఫొటోస్ అయితే తీసుకున్నాము. కానీ మా కృష్ణుడి వేషం వేసుకుంది కదా మా అమ్మాయి, భలే ముద్దుగా అనిపించేసరికి వీళ్ళు కూడా బాగా ముద్దులు పెట్టేశారు. భలే ఉంది అని కృష్ణ అనుకుంటా తిరిగారు అనమాట కాసేపు.